100 రూపాయలే పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు దానికి సంబంధించినది కూడా 10 రోజులు తగ్గే పరిస్థితి వస్తే మనకి ఈ రకంగా ఉంటే ఎట్లా బతకాలి? 30 కోట్ల మంది ఉన్నాం మనం ఇట్లాంటి వాళ్ళం. దేశమంతా 30 కోట్ల మంది ఇట్లా పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది పని చేయడానికి కావాల్సినటువంటిది కావాలంటే ఇవ్వట్లేదు. అందుకని కూలి మనం ఎంత అడుగుతున్నాం? 800 రూపాయలు అడుగుతున్నాం. 800 రూపాయలు ఏమి ఎక్కువ కాదు. మీరు చేస్తున్న పనికి 800 అనేది తక్కువే. మీరు కష్టం చేయడం తెలుసు తప్ప ఫలితం అడగడం మనకి చేత కాదు. గొడ్డులాగా కష్టం చేస్తాం తప్ప దానికి కావాల్సిన కూలి అడగడం చేత కాదు. మనం గంట పని చేస్తే 1000 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకు. మనం ఉదయంలే ఇస్తే రాత్రి 1 గంటల వరకు ఈ అడవిలో వచ్చి ఈ గడపారాలు తీసి మట్టి తీసి మోసి మహిళలు అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈ కష్టం చేస్తే 100 రూపాయల కూలి పడితే ఎట్లా? 800 అన్న పడాలి కదా. ఆ 800 వస్తేనే కదా కుటుంబాన్ని పోషించుకోగలిగేది. ఇంత కష్టం చేస్తే కూడా 100 రూపాయలు కూడా కూలి పడకుండా ఉంది. మనం అంటున్నాం 800 ఇవ్వాలంటున్నాం. 800 అడగడం న్యాయమే కదా. 800 కోసం మనం కొట్లాడాలనా లేదా? 200 రోజుల పని కోసం కొట్లాడాలా లేదా? అట్లాగే ఆ రకమైనటువంటి దాంతో పాటు ఈ మొత్తం కూడా ఇవన్నీ కూడా పరికరాలన్నీ కూడా వాళ్ళే ఉచితంగా ఇవ్వాలా, ఛార్జీలు వాళ్ళే ఇవ్వాలా, ఇక్కడ ఒక టెంట్ వేయాలా, ఇక్కడ ఒక మంచినీళ్లు పెట్టాలా, ఇక్కడ ఏదైనా పని చేసేటప్పుడు గాయమైతే మందులు సౌకర్యాలు ఉండాలా. ఇలాంటివన్నీ కూడా కావాలని చెప్పి మళ్ళీ మనం కొట్లాడకపోతే ఉన్నవి కూడా పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నవి కూడా పోవడానికి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే పేదోళ్లు లేరు, ఇప్పుడు కూలి పని చేసే మనుషులే లేరు, అందరు బాగా అభివృద్ధి అయిపోయినరు, కుటుంబాల్లో ఆదాయం పెరిగింది. అందుకని కూలోళ్ళు లేరు, పేదవాళ్ళు లేరు. మీరు పేదోళ్ళు అంటున్నారు, పేదవాళ్ళే లేరు అంటున్నారు. ఇప్పుడు మోడీకి ఊరికొస్తే తెలుస్తుంది. మీరు ఇంతమంది మహిళలు 100 మంది వచ్చి పని చేస్తున్నారు. ఈ పని చేయకపోతే మనకి ఇల్లు నడవదు కదా. ఇటువంటి పేదవాళ్ళు లేరు అని చెప్పి అంటున్నారు. వాళ్ళు అందరూ బాగా అభివృద్ధి అయిపోయింది, వాళ్ళకి బాగా కుటుంబాల ఆదాయం పెరిగింది అని అంటున్నారు. అందుకని వాటికి వ్యతిరేకంగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అట్లాగే ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలంటున్నాం. ఇండ్లు ఇస్తాం అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పడం కాదు, ఇచ్చి మళ్ళీ అధికారంలోకి దిగిపోయే కాలం వచ్చింది కదా. ఇంకా ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది రాష్ట్రం, ఎవరికి ఇండ్లు ఇవ్వలే. మరి ఇండ్లు ఇవ్వాలి కదా, అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. అందుకని ఇండ్లు కావాలని చెప్పి అడుగుతున్నాం. అట్లాగే మీరందరూ కూడా ఇట్లా పని చేస్తున్నటువంటి మన పిల్లలంతా కూడా చదివిస్తున్నాం కదా. చదివిస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కావాలన్నా లేదా? డిగ్రీలు చేస్తున్నారు మన పిల్లలు, కానీ ఉద్యోగాలు రావడం లే. డిగ్రీలు చేసిన పిల్లలు కూడా వచ్చి ఉపాధి కూలి పని చేస్తారు. వాళ్ళు కూడా ఉపాధి కూలీలు అయితే మీరు కూలే, మీ తండ్రి కూలే, నీ తాత కూలే, నువ్వు కూలే, నీ కొడుకు కూలే, నీ మనమడు కూలే అయితే ఇంకేమి? ఇక మన బతుకులు ఇట్లే ఉండాలి, ఇక కూలి బతుకులే ఉండాలా? మనం కూడా బాగా కాకూడదా? మనం కూడా అభివృద్ధి కాకూడదా? మనకు ఒక ఇల్లు, ఒక మంచి పని, పిల్లలు మంచి చదువుకునే అవకాశం, మంచి వైద్యం ఉండాలా, ఆత్మగౌరవంతో బ్రతికేటట్టుగా ఉండాలి కదా. ఇవన్నీ అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పి ఏమీ చేయడం లేదు. అందుకే ఇల్లు కావాలా, పిల్లలకు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కావాలా, మనకు 200 రోజులు పని కల్పించాలా, 800 కూలి ఇవ్వాలా, పనిముట్లంతా కూడా ప్రభుత్వం ఉచితంగానే ఇవ్వాలా. అట్లాగే నిధులు కేంద్ర ప్రభుత్వం 90% ఇంతకు ముందు ఉండేది అదంతా కూడా కేటాయించాలా. ఆ రకమైనటువంటి దానితోన మొత్తం దేశమంతా కూడా ఈ ఆందోళన జరుగుతుంది. మీరు కూడా ఈ రోజు మండల కేంద్రానికి సంబంధించి మన వాళ్ళు డేట్ చెప్తారు. ఆ డేట్ రోజు అంతా కూడా మీరు మండల కేంద్రానికి ఇబ్రహీంపట్నం రావాలి. మనం గట్టిగా కొట్లాడితేనే ఇవి మిగులుతాయి. మనం కష్టపడి కొట్లాడి పని చేయడం ఒకటే తెలిస్తే సరిపోదు. ఉండే హక్కుల్ని సాధించడం కోసం పోరాడడం కూడా నేర్చుకోవాలి మనం. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కావాలి. మరి ఇండ్లు కావాలా, ఉద్యోగాలు కావాలా, పని పెరగాల, కూలి పెరగాలంటే ఈడ కూర్చుంటే కాదు. ఈ పని చేయకపోతేనే ఇల్లు నడవదు కరెక్టే, కానీ మనకు జరుగుతున్నటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి విషయాలను అడగాలంటే అధికారుల దగ్గర పోవాలి కదా, కొట్లాడాలి కదా. అన్ని మండలాల్లో కొట్లాడతారు. మన పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. మీరు కూడా ఇబ్రహీంపట్నంకి ఆ రోజు అంతా కూడా పనులు బంద్ చేసి అక్కడ గట్టిగా కొట్లాడాల్సినటువంటి అవసరం. ఆడి వరకే అయితే సరిపోదు. ఆ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి మొత్తం కలెక్టర్ దగ్గరికి మొత్తం పాదయాత్రగా నడవాలి, మొత్తం నడవాలి. అట్లా దేశమంతా చర్చ జరగాలి. ఈ ఇబ్రహీంపట్నంలో ఉండే మొత్తం ఈ ప్రాంతం వాళ్ళందరూ కలిసి ఏదో ఒక డేట్ చెప్తారు, 20వ 21వ డేట్ చెప్తారు మన వాళ్ళు. ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మొత్తం నడవాలి, రోడ్డు మీదే నడవాలి. చేత అయిద్దా లేదా? ఇంత పని చేసే వాళ్ళకు రోడ్డు మీద నడవడానికి ఏం కష్టం? మీకేం పెద్ద కష్టం. అందుకే పోయి కూర్చొని ఆ నుంచి ఇంకా లేయకూడదు. ఇక అట్లా సిద్ధమవుతారా? కలెక్టర్ దగ్గరికి పోయినాక ఇంకా లేయకూడదు. ఆడనే మీకు అంతా తిండి గిండి అన్ని ఏర్పాట్లు చేస్తారులే మన వాళ్ళంతా కూడా. ఆడనే కూర్చుందాం.
కూర్చొని మొత్తం ఇవన్నీ తేలేంత వరకు ఇప్పుడు మీకు 4 వారాలు 6 వారాలు పని పైసలు రాకపోతే ఎట్లా? 5-6 వారాలు అయినా కూడా పనికి పైసలు రాకపోతే ఎట్లా నడుస్తుంది? అందుకని ఆ డబ్బులు ఇవ్వాలా. మరి ఇప్పుడు నేను చెప్పిన డిమాండ్స్ అన్ని కూడా అమలు జరగాలని మొత్తం దేశమంతా జరుగుతుంది, రాష్ట్రంలో కూడా జరుగుతుంది, మన ప్రాంతంలో కూడా జరగాల. ఆ రకమైనటువంటి దానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి మీ అందరికి కూడా కోరుతూ